తప్పదు కదా. ఆ ఎన్ని అయితే పాలు కింద పోయినో అన్ని పాల బదులు నీళ్లు కలుపు దాంట్లో. ఏమంటుంది? ఈ ఇంటం కాదు, ఆన్సర్ కూడా చేయాలి. ఏమంటుంది? నీళ్లు కలుపు దాంట్లో. ఈ ఒక్కరోజుకి ఏం కాదు, మరి తప్పదు, మన చేతిలో అది తప్ప ఏం లేదని తల్లి అంటుంది. అప్పుడు ఆ పిల్ల ఏముంటుందో తెలుసా? పసిపిల్ల, చిన్నపిల్ల. మనము నీళ్లు కలిపిన సంగతి వాళ్ళకి తర్వాత తెలుస్తో తెలియదో కానీ నీళ్లు కలిపేటప్పుడు చూడండి, ఎవ్వరూ చూడలేదనే ఆలోచనతో నీళ్లు కలుపుకుంటున్నావు. మనల్ని పరిపాలించే మన రాజుగారు కూడా మనల్ని చూడకపోవచ్చేమో కానీ మనల్ని సృష్టించిన దేవుడు చూస్తున్నాడు. ఇవాటికి ఇలాగ కింద పడి కొన్ని పాలు పోయినాయి, ఈ పాలే మీరు సర్దుకోండి అని చెప్పి ఇచ్చొద్దామమ్మా అని ఆ పిల్ల అంటుంది. చూసారా? అది దైవ భయం అంటే. ఆ నిరుపేద కుటుంబంలో ఆ పిల్ల యొక్క మనస్తత్వాన్ని మెచ్చి ఆ రాజుగారు అంటాడు, ఈ పాపని నా కోడలుగా చేసుకుంటాను నా కొడుక్కి.